ఇంతకాలం పోరాటం చేస్తూ ఎన్ని అవమానాలు అవరోధాలు వచ్చినా కూడా తన చిత్తశుద్ధితోటి రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర సాధనలో కానీ ఇవాళ మన బీసీ కులాల అభ్యున్నతి కొరకై పోరాటం చేస్తూ మరి ఇంతకుముందు తెలిసింది మీరు సరైన వ్యక్తిని జేఏసీ చైర్మన్గా అనుకున్నందుకు కూడా సోదరుడు జాజుల శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వేదిక మీద ఇంకా మిగతా పెద్దలు సోదరుడు గుజ్జకృష్ణ గారికి, తెలంగాణ వెట్ల గారికి, ప్రదీప్ గౌడ్ గారికి, కనకచెల్ల శ్రీనివాస్ గారికి, విక్రమ గౌడ్ గారికి, సాంబశివ గౌడ్ గారికి, మల్లికార్జున్ గారికి, విజయ్ గారికి, స్వామి గౌడు, ఓయూ, కేయూ నుంచి వచ్చిన విద్యార్థి సంఘాలకి, కుల సంఘాలకి, సర్పంచ్, ఎంపీటీసీ, వివిధ ఫోరాల నుంచి వచ్చిన అధ్యక్షులకి, తెలంగాణ ఉద్యమకారుడు సోదరుడు చంద్రశేఖర్ గారికి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంకా పేర్లు మరిస్తే మన్నించాలి. సోదరులు ఉన్నారు, నాగరాజు సోదరుడు ఇక్కడ, అందరికి కూడా ముందుగా మన్నించాలి. నేను చాలా ఆలస్యంగా వచ్చింది, ఇక్కడికి వచ్చింది మీతోటి కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా 42% రిజర్వేషన్ సాధించడంలో ఏ వర్గం, ఏ గ్రూపు, ఏ జేఏసీ ఎవరు పోరాటం చేసినా కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే పోరాటం చేసారో ప్రతి సంఘానికి మద్దతు ఇవ్వాలి, వాళ్ళతో కలిసి పోరాటంలో పాల్గొనాలనే సదుద్దేశంతో రావడం. మొదటగా నా విజ్ఞప్తి ఏంటంటే మనలో మనం విమర్శన మానుకోవాలి. ఇది అగ్రకులాలు చేసే కుట్రలో భాగంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. జాజుల శ్రీనివాస్ చేస్తే మిగతా వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉంటారు, ఏదో అధికార పార్టీకి ఒక ముక్కు వేయండాను, అమ్ముడు వేయండాను, అట్లా మిగతా వాళ్ళు చేస్తుంటే వాళ్ళపైన ఇంకేదో అవినీతి అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీటిని పక్కన పెట్టాలి, ఈ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఓయూ, కేయూ నుంచి కూడా ఉన్నారు. గతంలో కూడా మన విద్యార్థి సంఘాల నాయకులు జేఏసీల పైన తార్నాక డబ్బులు వసూలు చేస్తారేనో ఇట్లాంటి ఆరోపణలు చేసి కూడా మనస్థైర్యాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాంబశివుడికి మీతో అందరికి తెలిసేది. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లే, కానీ మన వాళ్ళు మనని విమర్శన చేస్తూ ఉంటారు. ఫస్ట్ అదొకటి మనం మానుకోవాలి. ఉద్యమం ఎవరు చేసినా, పోరాటం ఎవరు చేసినా నా పూర్తి సంపూర్ణ మద్దతు, భాగస్వామ్యం ఉంటుంది. జాజుల శ్రీనివాస్తో నేను చాలా నేర్చుకున్నా కూడా. పదే పదే అంటూ ఉంటాడు, పదవుల కొరకు ఏమంటాడు, ఫేమస్ డైలాగ్ ఉంటుంది, పెదవి పని, పదవుల కొరకు పెదవి పని మా మదన్ అని అంటూ ఉంటాడు. నేను పదవులు ఆశించలే, రాజకీయం నా జీవితం కాదు. అందుకే పదవులు ఆశించి పెదవి విప్పకుండా ఉండుంటే ఇంతకుముందు సోదరుడు వాడినట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంటే మేము. కానీ పదవులు మనకు ముఖ్యం కాదు, జీవితకాలం పదవులు ఉండం. పదవిలో ఉన్నప్పుడు ఏం చేసిందని గుర్తుంచుకుంటారు. ఇవాళ మీరందరూ చూపించే ప్రేమ, గౌరవం ఇది ముఖ్యమంత్రి స్థాయి కన్నా గొప్పదని భావిస్తాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా యొక్క పాత్రని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, కీర్తిస్తుంది. ఇంతకుముందు సర్పంచ్ల ఫోరం సోదరుడు అనుకుంటా మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మదనని అభిమానిస్తుందని చెప్పినాడు. విఠల్ కూడా మాట్లాడతాడు. నేను ఎప్పుడు భావిస్తున్నది నా జీవితంలో అంటే మోస్ట్ సాటిస్ఫైడ్, సంతృప్తినిచ్చే కార్యక్రమం జరిగిందనంటే అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర. నేను ఒక్కని అనట్లేదు, అత్యంత చాలా కీలకమైన పాత్ర పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన దాంట్లో. అందుకే వాళ్ళ 42% రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్ చట్టం ద్వారానే ఏర్పడుతుంది. ఇవాళే చూసినాం గౌరవ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటు. ఒక ఆశ ఉండే, అంటే న్యాయవాదిగా ఉన్నా కూడా సుప్రీంకోర్టు ఒక గవర్నర్లకి, రాష్ట్రపతికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆలస్యం చేస్తే దానిని కోర్టులు రివ్యూ చేసే పవర్ ఉంటుంది అనుకున్నాము. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అంత సంతృప్తి ఇచ్చినట్టుగా లేదు. కొంచెం వెసులుబాటు కల్పించినా కూడా గవర్నర్ల యొక్క, రాష్ట్రపతి యొక్క అధికారాన్ని
ఆర్టికల్ 200 కింద వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు మేము సమీక్షించలేమని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మిగిలింది ఇంకా పార్లమెంట్ ఒకటి. పార్లమెంట్లో ఏ విధంగా బిల్లు తీసుకురావడంలో గతంలో ఇట్లాంటి పరిస్థితులు ఉండేప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినాయి, ఎన్ని అవమానాలు వచ్చినాయి, లేక ఆంధ్రప్రదేశ్ నాయకుల యొక్క వాళ్ళ ఆర్థిక అంగబలం యొక్క దాన్ని ఎదుర్కొని బిల్లు పెట్టడంలో కానీ సంఖ్యాబలం తక్కువన్నా కూడా ఆర్టికల్ 3 ప్రకారంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా మైనార్టీ యొక్క వ్యూని ఏ విధంగా ఆమోదం చేయొచ్చు అనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా న్యాయవాదిగా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొని నా యొక్క అనుభవాన్ని ఈ 42% రిజర్వేషన్ సాధించడంలో పదవులకు ఆశించకుండా పెదవి మూసుకోకుండా మీతో కలిసి పోరాటానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నేను ఎక్కువ మీరు తక్కువ అనేది కాదు, ప్రతి ఒక్కరం కూడా మన స్థాయిలో ఈ ఉద్యమానికి మన యొక్క సహాయ సహకారాలు అందించి దీన్ని ఉధృతం చేయొచ్చు, సాధించుకోవచ్చు. అందుకే ఇక్కడ నేనేదో ఎక్కువ అని భావించను, మీరు చెప్పేది తక్కువ అని అనుకోను. అందుకే నేను నిస్సంకోచం చెప్పగలుగుతాను. జాజుల శ్రీనివాస్ తోటి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఎన్నో విషయాలు బీసీ సంఘాలు కానీ లేక బీసీల యొక్క అభివృద్ధి కొరకు ఏదో లాంటి పోరాటం జరిగిన దాంట్లో చాలా నేర్చుకోవడం వినడం కూడా జరిగినది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. గతంలో ఇలాంటి అనుభవాలు ఉండే, ఆహ్వానిస్తారు, పార్టీని తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, కేంద్ర నాయకులను కూడా తిడుతూ ఉంటారు. కానీ మాకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఇష్టానుసారంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే పార్టీ యొక్క భవిష్యత్తు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది అధినాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందనేది. ఇవాళ జాతీయ స్థాయిలో 2014 నుంచి ఆ తర్వాత క్రమంలో రాహుల్ గాంధీ గారితో రాజ్యాంగం పైన లేక సామాజిక న్యాయం పైన సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్తోనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కేంద్రంలో అధికారం రావాలనంటే ది వన్ అండ్ ఓన్లీ వే ఈజ్ అ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. మేమెంతో మనకంతా, జిస్కి జితని ఆబాదీ ఉతని జిస్కి ఆబాద్ హక్ భాగీదారీ హక్కు. దాని కొరకు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టక ముందు సోదరుడు శ్రీనివాస్ గారు, నేను, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మిగతా 38 బీసీ సంఘాల నాయకులతోటి అతను రేపు పాదయాత్ర మొదలనంగా గంటన్నర సేపు మనతో చర్చించడం జరిగినది ఢిల్లీలో. అంటే రాహుల్ గాంధీ గారి యొక్క చిత్తశుద్ధిని మనం ఇక్కడ ఎందుకు, గతంలో నేను చెప్పేది ఇదే, ఓయూ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం పిలిచి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరుతుంది, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ తెలంగాణ నాయకులను తిట్టినా కూడా నేను ప్రత్యక్షంగా మిలియన్ మార్చ్లో పాల్గొంటూ అక్కడ పాల్గొని కూడా చెప్పడం జరిగింది. 2009లో కూడా నా నినాదం అప్పుడు ఏదంటే తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యం అనేది గట్టిగా చెప్పడం, విశ్వించి సాధించడంలో మనందరి పాత్ర, స్టేక్ హోల్డర్స్. అట్లాగే ఇక్కడ కూడా గత 20 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారితో పరిచయం ఉన్న ఈ 10 సంవత్సరాల నుంచి గతంలో తను ఎన్నడూ కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకోకపోవడం కూడా తప్పు జరిగిందని చెప్పి ఆ మీటింగ్లో జాజుల శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం, ఒప్పుకోవడం జరిగింది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ ఇంకా మిగతా అగ్రనాయకులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా, కాంగ్రెస్ అగ్రనాయకుడు మాత్రం మేము అప్పుడు పోయినప్పుడు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రాహుల్ గాంధీ గారిని అందరూ విమర్శించడం చేస్తూ ఉండే, నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నందుకే మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ ఓడిపోయింది అన్నప్పుడు అతను మనతో మాట్లాడేటప్పుడు, మా అందరితో మాట్లాడేటప్పుడు, జాజుల్ సింగ్ కూడా విట్నెస్, అప్పుడు ప్రభుత్వం ఓడిపోయినా పర్వాలే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకపోయినా పర్వాలే, నేను మాత్రం
ఈ దేశ సంపదలో అక్కడ ఉన్న ఒక నాయకుడు సూట్ పట్టుకొని బట్ట కూడా పట్టుకొని అడిగినాడు, దీన్ని తయారు చేయడంలో చేసిన కార్మికుల యొక్క హక్కులు ఏంటి, లేక ఈ దేశ సంపదలో వాళ్ళ వాటా ఏందని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకపోయినా పర్వాలే, ఇంకా 10-50 సంవత్సరాలు రాకపోయినా పర్వాలే, నేను మాత్రం ఈ సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ కొరకు, సామాజిక న్యాయం కొరకే పోరాటం చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చడం జరిగింది. తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారానికి రావడం, వారి యొక్క ఆదేశానుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ బీసీ కులగణన జరపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అధినాయకత్వం యొక్క ఆదేశానుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. మనం బీసీ కులస్తులం, కొంచెం స్వల్ప ఆవేశం కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది, ఆక్రోశం కూడా ఉంటుంది, ప్రేమ అట్లే ఉంటుంది, కోపం కూడా అట్లాగే ఉంటుంది. మీరే పదే నాకన్నా ఎక్కువ మా ముఖ్యమంత్రిని సన్మానించారు, పూల దండలు కూడా వేసేసి వచ్చారు, సెక్రటరియట్ పోయారు, ముఖ్యమంత్రి ఆఫీస్ పోయారు. నేను అనేది ఏంటంటే ఇది ఒక సంధికాలం. అధికారంలో ఉన్న పార్టీ, గతంలో 10 సంవత్సరాలు అధికారం ఉన్న పార్టీ బీసీ రిజర్వేషన్స్ పైన కానీ, బీసీ కులాలను కానీ, లేక బీసీ వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు కానీ, లేక ఎస్సీ కుల వర్గీకరణకు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందనేది 10 సంవత్సరాలు మనందరికీ తెలుసు. ఆ పార్టీ నాయకుడు కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ పార్టీ నుంచి విడిపోయిన ఒక ఆమె దేశదిమ్మరి తిరుగుతూ ఉన్నది. ఇవాళ ఎల్బీనగర్ రోడ్ శ్రీకాంత్ సార్ దండ వేస్తా అని చెప్పి పోయినట్టున్నది. అధికారం కొరకు వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినారు, ఏం చేసినారు, ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, అవన్నీ మనకు తెలుసు. సో నేను అనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఒత్తిడనే కాకుండా తను కూడా నమ్మిందని నేను పూర్తిగా భావిస్తాను. వారితో మాట్లాడినప్పుడు చాలాసార్లు తన రాజకీయ భవిష్యత్తు కూడా ఈ బీసీ వర్గీకరణ లేక కులగణనతోటి జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్స్తోనే జరుగుతుందని కూడా తను పూర్తిగా విశ్వసిస్తున్నాడు. లేకపోతే గత ముఖ్యమంత్రులు చేసినట్టుగా తెలంగాణ బిల్లు వ్యతిరేకించినట్టు ఇతను కూడా వ్యతిరేకించగలుగుతుండే. సో నాకన్నా ఎక్కువ మీరే సంప్రదించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది నాయకులంతా కూడా మీరు సెక్రటరియట్ పోయినారు, బీసీ మంత్రితో కలిసినారు, మా పిసిసి అధ్యక్షునితో కలిసినారు, ముఖ్యమంత్రితో కూడా మీరు చాలాసార్లు సంభాషణలు చేసినారు. కోర్టు నిర్ణయాలు వచ్చినంత పోయినప్పుడల్లా కూడా శాల్వాలు కప్పొచ్చి సన్మానాలు చేసి వచ్చారు మీరు. నేను దాన్ని విభేదించట్లేదు, విమర్శించట్లేదు. నేనేమంటున్నా, ఇవాళ మీరు ఒక రిజల్యూషన్స్ ఏం పెట్టినారు, ముఖ్యమంత్రి అఖిలపక్ష మీటింగ్ తోటి వెళ్ళాలి. సో ఎవరు తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి తీసుకెళ్తేనే అవుతుంది. ఢిల్లీలో గతసారి మనమందరం కూడా మీరంతా ధర్నాలు చేసిన నేను కూడా రావడం జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఢిల్లీలో బీసీ గర్జన చేసినప్పుడు ఇంచుమించు 99-100 మంది, మీరు కొందరు ఉన్నట్టుంది అప్పుడు, ఇంచుమించు 100 మంది ఎంపీలు రావడం జరిగినది. సో 100 మంది కాంగ్రెస్ పార్టీ కాదు, వివిధ రాజకీయ పార్టీ ఎంపీలు, మద్దతు ఇచ్చే పార్టీ ఎంపీలు రావడం జరిగినది. నేనేమంటున్నా అంటే మీరు పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ఇంకా సమయం ఉన్నది, ముందు అవకాశం ఇవ్వండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేస్తున్నాడనే విఠల్ కూడా జరుపుతుంది, అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు ఇంగ్లీష్లో. సో మీరు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రితోటి సమయం ఇవ్వండి అని మీరు ఆలోచన చేయండి. నేను చెప్పింది చేయాలని అనట్లేదు. రెండోది, నేను ఇక్కడ ఇంకో రిజల్యూషన్ చదువుతా ఉంటే శ్రీనివాస్ గారు చెప్తారనుకుంటా, బీసీ రిజర్వేషన్ల అంశం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులతో చర్చించాలి. దీంట్లో 101% నేను అంగీకరిస్తూ ఉన్నాను. మీతో గతంలో మాట్లాడినప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నాకున్న స్థాయితోటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, పిసిసి అధ్యక్షుడితోటి, సంబంధిత మంత్రితోటి, మిగతా బీసీ ఎమ్మెల్యేలతోటి, ఉప ముఖ్యమంత్రితోటి, వీళ్ళందరితోటి నేను అధికారంలో లేను, మా అధికార పార్టీలో ఉన్న నాయకులతోటి బీసీ కుల సంఘాలు, మేధావులతో చర్చించాలని మొదటి ప్రతిపాదన ఈరోజు నేను ప్రభుత్వానికి చెప్తాను. నేను ఇక్కడ మీ మధ్యన, ప్రభుత్వం మధ్యన వారధిగా రావడం జరిగినది. ప్రభుత్వ ప్రతినిధిగా రాలే, ఇక్కడ
బీసీ ప్రతినిధిగానే వచ్చినాను, బీసీ ప్రతినిధిగానే ఉంటాను. సొంత ప్రభుత్వమైనా కూడా ఆ పార్టీ ప్రభుత్వం యొక్క మనుగడ కూడా అధినాయకుడు రాహుల్ గాంధీ ఆశించినట్టుగానే రేపు ఈ సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయంతోనే జరుగుతుంది, ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం వస్తుందని చెప్పి భావించడం, 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి రాజకీయ నిర్ణయంలో ఆధిపత్యం ఉంటుందని భావించడం. కానీ ఇంకొక అగ్రకులం వచ్చింది, అణచివేసింది. మనం గొర్రెలకు, బర్రెలకు, తాటి ఈత చెట్లకి చేపలు పట్టడానికి కొరకే పరిమితం చేసినది, చదువుకు అవకాశం లేకుండా చేసినది. అక్కడ పాట పాడింది, నువ్వు పోరాటం అని మాట్లాడినావు కదా, పోరాటంతోనే సాధ్యమవుతుంది. అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే. తెలంగాణ ఉద్యమం కూడా పోరాటంతో మొదలైనది. ఈ 42% రిజర్వేషన్స్ కూడా పోరాటంతోనే అవుతుంది. అక్టోబర్ 8 అనుకుంటా కదా మనం స్టేట్ బంద్ చేసింది. 18th 18ను రాష్ట్ర బంద్ ఏ విధంగా జరిగిందో ఇక్కడ చాలా దాని కొరకు నేను గతంలో మొన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగిన కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా మన ప్రజా ఉద్యమం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పీపుల్ మూమెంట్గా మారింది కాబట్టి వీఆర్ సపోర్టింగ్ అని చెప్పి శరద్ పవార్ చెప్పడం జరిగింది. అట్లాగే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 99 మంది ఎంపీలు, 100 మంది ఎంపీలే కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే సమాజ్వాదీ పార్టీ కానీ ఇంకా మిగతా ఆర్జేడీ పార్టీ, మిగతా పార్టీ ఎంపీలు, డిఎంకే, మిగతా పార్టీ ఎంపీలతో కూడా మనం మద్దతు కూడగొట్టుకోవాల్సిన, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళతో కూడగట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అది మనం వెళ్ళి సంప్రదించవచ్చు, నేను రావచ్చు, మీరు పోవచ్చు. కానీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వస్తే ఇంకెక్కువ దానికి ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది, ఇంకా బీజేపీ పార్టీ ఎంపీలు కూడా. సో తెలంగాణ నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ అసెంబ్లీలోనేమో అఖిలపక్ష ఏకగ్రీవ నిర్ణయానికి 8 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు. అదే 8 మంది ఎంపీలు మాత్రం పార్లమెంట్లో మద్దతు ఇవ్వట్లేదు. ఇది ద్వంద్వ వైఖరి. ఎవరైనా సరే ఏ పార్టీని చేసినా మీరు దాన్ని వ్యతిరేకించాల్సిందే. ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనబడుతూ ఉంది. అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలేమో ఏకగ్రీవంగా ప్రభుత్వం మద్దతు ఇస్తారు, బిల్లు పంపిస్తారు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండి నా పక్కన గవర్నర్ నరసింహన్ కూర్చొని ఉంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తే అంత నాకు గవర్నర్ అని తెలుసు, నేను ఎంపీ అని తెలుసు. పలకరించలే, నమస్తే కూడా పెట్టలే. అప్పుడున్న గవర్నర్ నరసింహన్ ఏ విధంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే ఐబీ రిపోర్ట్లో అతని పాత్ర ఒక స్పీకర్ ఫోన్ మీద పెట్టించినప్పుడు అతను ఏ విధంగా మాట్లాడడం తెలంగాణకు వ్యతిరేకంగా, గవర్నర్ని కూడా నేను వ్యతిరేకించినాను. అధికార పార్టీ ఎంపీ ఉన్నా కూడా కనీసం నమస్తే కూడా పెట్టలే. కానీ ఇక్కడ ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు మాత్రం గవర్నర్ తోటి టీలు తాగుతారు, విందులు చేసుకుంటారు. కానీ ఆ గవర్నర్ ఆమోదింపజేయడానికి కొరకు బిల్లు పంపించే దాంట్లో ఎలాంటి ఒత్తిడి కానీ తీసుకురావట్లేదు. అప్పటి ప్రధానమంత్రితోటి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారితో మీరందరూ వచ్చినప్పుడు కూడా నేను ధైర్యంగా తీసుకెళ్ళడం జరిగింది. కొండలక్ష్మణ్ బాపూజీ గారితో కూడా ప్రధానమంత్రి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే, ఏ పార్టీ ఎవరైనా సరే ఎంపీలు, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఎంపీ ప్రధానమంత్రికి లెటర్ రాస్తూ, సంతకాలు చేస్తూ, లేక మీరందరూ వచ్చినప్పుడు రేపు ధర్నా పెట్టుకుని వచ్చినా కూడా ప్రధానమంత్రితో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కొరకు తెలంగాణకు సంబంధించిన 17 మంది ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ ఎంపీ కూడా మద్దతు ఇచ్చినప్పుడే ప్రధానమంత్రితోటి, లేక కేంద్ర బీసీ శాఖ మంత్రితోటి కానీ, లేక హోంశాఖ మంత్రి బిల్ ప్రవేశపెట్టాలంటే అది హోం మంత్రి కింద వస్తుంది. హోంశాఖ మంత్రితోటన్నా ఈ రాష్ట్రం నుంచే హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ హోంశాఖనే కదా, అతనే ముందు మా ఇండ్ల మీద ధర్నాలు చేయలేదు. అప్పుడు ఫస్ట్ ధర్నా బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ముందు చేయాలి. బిల్లు రాష్ట్రపతి నుంచి రావడానికి, ప్రవేశపెట్టడానికి, లేక తిరిగన్న పంపాల వాళ్ళు. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకవేళ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అసెంబ్లీ చేసి పంపించినప్పుడు ఆమోదింపకపోతే తిరిగన్న పంపాలి, వాళ్ళ ఆక్షేపణను చెప్పాలి, అభ్యంతరాలను చెప్పాలా, అది కూడా చెప్పట్లే. సో ఇది చేయాలంటే కేంద్ర హోంశాఖ మంత్రి చేయాలి. సో ఇది నేను చెప్తున్నట్టే, నేను గతంలో మనం తెలంగాణ రాష్ట్ర సాధనకున్న సమస్యలే ప్రస్తుత రాజకీయ వాతావరణం అట్లాగే ఉంది ఇప్పుడు కూడా. ఒకటి అదృష్టం ఏంటంటే, ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణకు అప్పుడు సిపిఐ పార్టీ 2004లో వ్యతిరేకించింది,
తెలుగుదేశం పార్టీ 2004లో వ్యతిరేకించింది. 2009 వచ్చే వరకు వాళ్ళు మద్దతు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర విభజనకి. పేపర్ అట్లీస్ట్ ఫేస్ పైన పరోక్షంగా వాళ్ళు వ్యతిరేకించి వేరే వైఎస్ఆర్సీపీ కూడా చేసినది. అందుకే ఇక్కడ బీజేపీ పార్టీ ఎన్ని దాగుడు మూతలు ఆడినా కూడా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, గతంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ మనం యావత్ తెలంగాణ సమాజం బాధ్యత పెట్టిందో ఇవాళ బీజేపీ పార్టీ పైన ఆ బాధ్యత ఉన్నది. అది నిర్వర్తించడంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వ్యతిరేకించడం జరిగింది, పరోక్షంగా మద్దతు వచ్చింది కానీ ప్రత్యక్షంగా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇక్కడ మనకున్నది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా బీసీ రిజర్వేషన్స్కి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, తన రాజకీయ భవిష్యత్తు కూడా బీసీ కులగణనే పూర్తిగా విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు. అది సాధించుకోవడానికి కొరకు అనుకున్నాడు కాబట్టి ఆ ఒత్తిడి తీసుకురావడంలో మీతో నేను కూడా భాగస్వామ్యత అని చెప్తున్నాను. 4th ఇయర్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మీరు ట్రాక్ రికార్డు చూసి మద్దతు ఇవ్వాలా లేదా మీరు నిర్ణయం చేసుకోండి. ఇప్పుడు మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి కొరకి ముఖ్యమంత్రి కూడా వస్తే మనకు బలం చేకూరుతుంది. అది తీసుకురావడంలోనే మీకు మాట ఇచ్చి మీ వాళ్ళ ఇక్కడ కూర్చున్న ఇంతమంది సంఖ్య కాదు ఇక్కడ ముఖ్యం, మీరు ఒక్కొక్కరు కొన్ని వేల మందికి రిప్రజెంటేషన్ చేస్తారు, ప్రాతినిధ్యం వహిస్తారు. మీ మనోభావాలని గతంలో మిమ్మల్ని కీర్తించి మీకు షోలలు కప్పిన నాయకులు ఇవాళ ఆందోళనతో ఉన్నారు. వాళ్ళని దగ్గర తీసుకుంటేనే మీకు మాకు పార్టీకి మంచిదని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తాను స్పష్టంగా. ఉన్న పరిస్థితులు మీతో సంప్రదించమని చేయమని చెప్తాను. వాస్తవ పరిస్థితులు ఏంటి, గణేష్ సార్ని పిలుకోండి, జాతి శ్రీనివాస్ని పిలవండి, వారితో కలిసి మాట్లాడండి, ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించండి, చేసిందని చెప్పండి. వీళ్ళని కలుపుకొని పోయినప్పుడే తెలంగాణ సమాజం ఆదరిస్తుంది, ఆశీర్వదిస్తుంది, కాంగ్రెస్ పార్టీని రేపు భవిష్యత్తులో కూడా మద్దతు ఇస్తుంది. కాబట్టి మనం చేస్తున్న నిజాయితీతో పనిచేస్తున్న దానిని తెలంగాణ మేధావులకి, సంఘాలకి, బీసీ వర్గాలకు వివరించాల్సిన బాధ్యత మా పార్టీ పైన ఉంది. దాన్ని నిర్వహిస్తానని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. మీరు మీ యొక్క ఆవేశంతో కాకుండా ఆలోచనాత్మకంగా చేయండి. అంతిమంగా పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంట్ చట్టం ద్వారానే ఈ బిల్లు ఏర్పాటు అవుతుంది. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడాలనంటే ప్రజా ఉద్యమంగా మారాలి. నక్సలైట్ సోదరులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు నక్సలిజాన్ని ఖతం చేయాలని బీజేపీ పార్టీ ఆపరేషన్ కాగార్ తోటి ఖతం చేస్తూ ఉంది. దాంట్లో కూడా కుల వివక్షత ఏ విధంగా ఉందనేది మనకు బయటపడతా ఉంది. మీరు కోరుకున్నది కూడా సామాజిక సమసమాజ స్థాపన కాబట్టి 21st సెంచరీ భారతదేశంలో సమసమాజ స్థాపన జరగాలనంటే సామాజిక విప్లవం రావాలి. తుపాకీ గొట్టం ద్వారా విప్లవం తీసుకొచ్చి సామాజిక న్యాయం చేకూర్చే స్థితిలో లేదు. కేంద్ర ప్రభుత్వ బలగాలతోటి మీరు ఎదుర్కొనే స్థితిలో లేరు. మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కులపై పోరాటం చేస్తే మీరు కోరుకున్న సమాజ స్థాపన ఈ విధంగా నెరవేరుతుందని చెప్పి కూడా నా నక్సలైట్ సోదరులకు నా విజ్ఞప్తి. మీరు జీవితకాలం అంతా పోరాటం చేసినారు. ఏ ఆశయ సాధనకైతే మీరు పోరాటం చేసినారో ఆ ఆశయ సాధన తుపాకీ కొట్టడం ద్వారా వచ్చే పరిస్థితులు లేవు. అది సిద్ధించాలనంటే, భూ సంస్కరణ జరగాలనంటే, భూమి పంపకం జరగాలన్నా, సమాజంలో ఉన్న ఆస్తుల పంపకం జరగాలన్నా, దేశంలో ఉన్న సంపద జనాభా ప్రాతిపదికలో జరగాలనంటే మీరు కోరుకున్నదే అది జరగాలంటే సోషల్ ఇంజనీరింగ్, సామాజిక విప్లవంతో సమాజ స్థాపన అవుతుంది. కాబట్టి మీరు కూడా ప్రత్యక్ష ఉద్యమాలకు వస్తే, ప్రజలతో మమేకం అవుతే ఆ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. ప్రభుత్వాలపైన ఒత్తిడి పెరుగుతుంది. ఏ ప్రభుత్వం రేపు అధికారం కేంద్రంలో ఉన్నా కూడా అంతిమ నినాదం మేమెంతో మాకంతైన రీతిలో ఈ సంపదను పంపకం చేసినప్పుడే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ చాలామంది మనం ఇక్కడ వాళ్ళకి మన భవిష్యత్తు లెక్క కాదు, రేపటి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే సామాజిక విప్లవంతో ఈ 42% రిజర్వేషన్స్ బీసీ లెక్క కానీ రేపు ఎస్సీ వర్గం ఇక్కడ రాష్ట్రం జరిగింది, మిగతా చోట్ల జరగాల్సింది ఉంది. ఈ ఉద్యమంలో మనం ఎస్సీ, ఎస్టీ వర్గాలను కలుపుకొని పోతే మంచిగా ఉంటుంది.
ఆ విధంగా కలుపుకొని వెళ్ళడానికి వాళ్ళు మద్దతు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మైనార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశలో మొదలు అనుకున్నట్టుగా మీరు కోర్ కమిటీ లాగా చర్చించుకొని కొన్ని కార్యాచరణ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మేము ఇక్కడ జూబ్లీహిల్స్లో సపరేట్గా కలిసేది బీజేపీ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి భిక్షం గుజ్జా అని చెప్పి వారి ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేసేది. అప్పుడు ఏం మాట్లాడేదంటే కోదండరామ గారు కూడా వస్తుండే అక్కడికి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనేం నినాదం తీసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఆ పార్టీ నాయకుడు వాళ్ళతోటే మాట్లాడాలి, బీజేపీ పార్టీ నాయకులు ఏం మాట్లాడాలని ఒక సీక్రెట్ మీటింగ్ జరిగేటివి శ్రీను. అది ఎవరు తెలియదు కూడా. అట్లా చేసుకొని బయట మాత్రం ఇప్పుడు ఆ సమయంలో ఎవరెవరు కలవలే. బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ సపరేట్గా ఉండే, జేఏసీ కూడా సపరేట్గా పోరాటం చేస్తుండే. అట్లా కలిసి కార్యాచరణ రూపొందించడం జరిగింది. సో వీటిల్లో కూడా తెలుసు. సో అట్లా ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకటి కొన్ని ప్రత్యక్షంగా ఇట్లాంటి మీటింగ్లతోటి, కొన్ని పరోక్షంగా కూడా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరి బాధ్యత ఏందని ఎవరు ఏది నెరవేర్చాలి. కొందరు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వచ్చు, కొందరు పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు. అటెండర్ నుంచి ఆఫీసర్ కానీ ఇక్కడ మనం ఒక్కొక్క రూపాయి వేసుకొని కలిసినా కూడా ఆర్థికంగా కూడా అవసరం కాబట్టి కనీసం మీటింగ్ పెట్టాలన్న ఆర్థిక వనరులు కూడా అవసరం. కొందరు మనతో ప్రత్యక్ష రాని వాళ్ళు ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఉంటారు. అట్లా వివిధ కమిటీలు ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను విమర్శన కొరకు రాలే. మీరు చేసే ప్రతి పోరాటంలో ఎవరం పర్ఫెక్ట్ ఉండదు. ఒకరికొరం కలిస్తేనే చేయి కలిపితేనే బలంగా ఏర్పాటు అవుతాం. సో మనందరం కలుసుకున్నప్పుడే ఉద్యమం ఉధృతం అవుతుంది. దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చినప్పుడు రాజకీయ పార్టీలు స్పందిస్తాయి. ప్రస్తుత రాజకీయ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి నాకున్న పూర్తి సమాచారం ప్రకారంగా అనుకూలంగానే ఉన్నాడు. పార్టీలో నేను కానీ హనుమంతరావు కానీ మిగతా వాళ్ళని ముఖ్యమంత్రితో పదే మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం తోటి కానీ మిగతా వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించే రీతిలో అఖిలపక్షం తీసుకెళ్లేదానికి కానీ, లేక ఈ సమాజాన్ని ఎవరి కొరకైతే ఈ కులగణన జరపడం జరిగిందో మేము పదే పార్టీ చెప్తా ఉంటే సరిపోదు. అది దేశంలో మొట్టమొదటిసారి చేసినాము, ముందుసారి చేసినప్పుడు ఎవరి కొరకైతే చేసినామో వాళ్ళ మద్దతు కూడగట్టుకున్నప్పుడే, వాళ్ళ విశ్వాసం కూడగట్టుకున్నప్పుడే అది ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో నా ప్రయత్నం ఉంటుందని మీకు తెలియపరుస్తూ, మీరు చేస్తున్న పోరాటానికి నా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. దీన్ని పద్ధతులు అంటే అప్రోచ్ వేరే అయి ఉండొచ్చు, కానీ పద్ధతి మాత్రం పూర్తి 100% యొక్క సంసిద్ధత మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూనే దీన్ని సాధించుకునే రీతిలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన చేసుకున్నామో రేపు ఈ 42% రిజర్వేషన్స్ తోటి కూడా రేపటి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రిజర్వేషన్స్ రావాల్సిందే. ఇది ఒక భాగం రిజర్వేషన్స్. దీని ద్వారా కూడా నేను గతంలో చెప్పినట్టుగా ఏ వర్గాలైతే ఇంకా ముందుకు రావట్లేదో వాళ్ళని కూడగట్టుకోవడం ఇంకా చేయాల్సిన చాలా ఉంది. దాంట్లో ఒకటి ఐటీ వింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. సో మీరు మీడియా వింగ్ ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మరొకసారి తమ్ముడు శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు. జేఏసీ చైర్మన్గా అయినందుకు నీ పూర్తి స్థాయి, నువ్వు రాజకీయ పదవులు కోరుకున్నట్టు వాళ్ళు ఇక్కడ ఉండకపోతుంటివి, మాకన్నా ముందు ఎమ్మెల్యే ఎంపీ అయిపోతుంటివి. సో కాబట్టి నీ పూర్తి స్థాయి నీ జీవితకాల పోరాటం కూడా సిద్ధించాలంటే దాంట్లో మీ సోదరుడుగా ఒక బీసీ కుల ప్రతినిధిగా ఉంటానని మనవి చేసుకుంటూ, జై హింద్, జై బీసీ.